పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరపల్ల పెదవంగర మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో పెదవంగర మండలానికి చెందిన కాన్వాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మరపోయిన ప్రదీప్, మాజీ వార్డు సభ్యులు బుక్య కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు ఠాకూర్, ముత్యం రవి తదితరులు దేవరపల్ల మండలం కాశీవాడ గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే యశస్విరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలు అందే విధంగా పనిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో మరింత చురుగ్గా ఉండాలని ఎమ్మెల్యే యశస్విరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, వాళ్ళకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అభయమిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాని పరిస్థితుందని వారు అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్లనే కాంగ్రెస్ పార్టీలో చేరామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవరపల్ల మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.